రిపోర్ట్ పైన పెట్టినటువంటి రిపోర్ట్ పైన ఉన్న అంశాలు మాట్లాడకుండా హరీష్ రావు గారు అనేక అంశాలు మాట్లాడారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే రకరకాలైనటువంటి అపవాదులు జస్టిస్ ఘోష్ గారు కూడా ఆపాదించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించిన అధికారుల పైన కూడా అనేక రకాలైన అపవాదులు ఆపాదించారు. అధ్యక్ష, నేను వారు అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే రాజకీయం అన్నారు, ప్రభుత్వం మాట్లాడితే కక్ష సాధింపు ధోరణి అన్నారు, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇస్తే ఆ అధికారులు మీరు కుమ్ముక్కయ్యారన్నారు, చివరికి జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తే ఇది ఒక చెత్త రిపోర్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు దేనికి ఒప్పుకుంటారు ఈ దేశంలో అని నేను అడుగుతున్నాను. మీరందరూ ఏమన్నా అతీతులా? మీరంతా ఏమన్నా అతీతులా? దేనికి మీరు సమాధానం చెప్తారు? మీరంతా ఏమన్నా దైవాంశ సంభూతులు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ గురించి సంబంధించిన సమాచారం ఈరోజు సభ ముందు పెడితే దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ చెప్పినటువంటి ప్రతి అంశానికి ఏదో ఒకటి ఆపాదించి తప్పుడుగా మీరు ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, ఘోష్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ వారు ఒక సభ్యత కలిగినటువంటి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు హరీష్ రావు గారు. ఘోష్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఇది ఒక పొలిటికల్ డ్రామా, ఒక సర్కస్ నడుపుతున్నారంటున్నారు. ఇదేనా మీరు మాట్లాడాల్సింది? చేసినటువంటి కాళేశ్వరంలో జరిగినటువంటి అన్యాయం, దోపిడీ, కుంగిపోయిన దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. అదేం కళ్ళకు కనపడేది కదా అధ్యక్ష? అదేం మేమేమో కనికట్టు చేసి మీలాగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ఆడ కుంగిపోతుందని రాష్ట్ర ప్రజలందరికీ భ్రమలేం కల్పించలేదు కదా అధ్యక్ష. మీ సమయంలోనే, మీరే అధికారంలో ఉన్నప్పుడే, మీ టైంలోనే అది కుంగిపోతా ఉంటే మేము కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి